హైదరాబాద్ వరకు తమరి నియోజకవర్గం వరకు పోయేటటువంటి రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. అదేవిధంగా మరి చేవెళ్ళ నాగర్గూడ నుంచి తిరుమలాపూర్ వరకు, అదేవిధంగా ప్రగతి రోడ్డు నుంచి ఎల్వేసి రోడ్డు వయా టంగటూరు, పెద్దటూరు నుంచి పోయే రోడ్డు కూడా చాలా అధ్వానంగా ఉంది. కాబట్టి తప్పకుండా మా చేవెళ్ళకి వెళ్ళి ఎక్కువ అధిక ట్యాక్సెస్ ప్రభుత్వానికి చెల్లిస్తున్నాం. కానీ మా చేవెళ్ళ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మరి చేవెళ్ళ నియోజకవర్గంలో చాలా ఫామ్ హౌస్లు ఉన్నాయి, చాలా రిసార్ట్లు ఉన్నాయి. మరి అక్కడ వచ్చిపోయేటటువంటి ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంది. మరి వెహికల్స్, హెవీ వెహికల్స్ వీకెండ్లో చాలా ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి రోడ్ల కోసం ప్రత్యేకంగా రోడ్ల కోసం అధిక నిధులు కేటాయించి రోడ్లు అభివృద్ధి చేయాలి. మరి ఇంకొకటి చిలుకూరు పక్కన, చిలుకూరు ఊరు ముందర ఒక చెరువు ఉంది. ఆ చెరువుకు ఒక 10 ఎకరాల వరకు పూడిక తూములు బంద్ చేసి మొత్తం చెరువు బంద్ చేశారు. బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో మొత్తం ఒక 10 ఎకరాల వరకు కబ్జా పెట్టారు. దాన్ని కూడా తక్షణమే న్యాయంగా ఆ చెరువుకు నీళ్లు పోయేటట్టు తూములు కొల్ల చేసేటట్టు తూములు తెరిపించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి. గతం లోపల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి చేవెళ్ళలో బస్ డిపోకు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఇప్పుడు రాను బస్సులు చాలా గ్రామాలు, చాలా కాలనీలు విస్తరిస్తున్నాయి. కాబట్టి అక్కడ బస్ డిపో లేక చాలా ఇబ్బందిగా ఉంది. ఆ బస్ డిపో కూడా మంజూరు చేయాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రివర్యులను ప్రభుత్వాన్ని కోరుతున్నాను.